పార్ట్ 3 వీడియోలో ఆ పీర్లకొండ మీద ఉన్న మసీద్ చూసి వచ్చేస్తున్నాం. ఆ తర్వాత ఏమైందో చెప్పలేదు కదా, ఈ వీడియో చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఈ పీర్లకొండ పక్కన ఉన్న వేరే కొండ తెలిస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్ ఆ కొండ మీదకి చూద్దాం. ఎన్ని కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్ బట్టి మధ్యలో మనోడు వీడు మారుడు, ఎప్పటికీ మారుడు. మధ్యదారిలో వీడితో అలాగైనా ఆడుకుంటామని చూడండి ఎలా ఆడుకుంటున్నారు. కొని తక్కువ గొల్లెట్టింది ఎక్కువ. మొత్తానికి అయితే కొండ దిగేసరికి కొంచెం కొంచెంగా చీకటి అయితే అయిపోయింది. మావాడికి నిద్ర వచ్చేస్తుంది. పాటు పాడరే అనుకుని మా తమ్ముడు చెప్పారు. కోయారే కోయ్ 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 మారే సంద మామా కోయ్ కోయ్. ఇక కొండెక్కింది దిగేసిన తర్వాత చాలా ఆకలిగా ఉంది, ఏమైనా కొనించండి. పానీపూరి దగ్గరకు వచ్చేసి అందరం కలిసి పానీపూరి అయితే తిన్నాము. మెల్లమెల్లగా క్లైమేట్ అనేది పూర్తిగా చీకటి అయితే అయిపోయింది. అంతలో మన ఈశ్వర్ గారు వాళ్ళ చెల్లికి బొమ్మను కొనాలనేసి చాలా బొమ్మలు అయితే కొనిసాడు. అలానే మన భీష్ముడు గారు కూడా ముఖానికి ఏంటి పెడితే బాగుంటదిరా అని అన్నాడు. ఈ ముఖానికి స్పెట్స్ పెడితే విశ్వరూపం పెరుగుతుంది అని చెప్పాను. అదే ముఖానికి అందరూపం. ఇక వీళ్ళు చూడండి జాతంతా మంది అనుకుని ఎలా తిరిగేస్తున్నారు. అందులో మనోడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర బేరలు ఆడుతాడు చూడండి. మేమైతే ఇక్కడ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ఐస్ క్రీమ్ అయితే 30 రూపాయలు, ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు. ఇక్కడ చూసే కదా మనోడు కొని తక్కువ గొల్లెట్టింది. 30 రూపీస్ ఐస్ క్రీమ్ కి 20 రూపీస్ అడుగుతున్నారు. అందుకే అంటారు ఇది వ్యాపారం అనేసి. రాత్రి కూడా చాలా ఎంజాయ్మెంట్ అయితే చూడాలంటే పార్ట్ 4 లో కలుసుకుంటాం. ఓకే, బై బై.